హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జియో పీసీ గురించి ఆల్రెడీ సెటప్ ఎలా చేయాలి ఏంటనేది లాస్ట్ ఇయర్ అయితే మనం చూసుకున్నాం కదా. దీంట్లో కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో మేజర్గా చెప్పుకోవాల్సిన అప్డేట్ ఏంటంటే జియో పీసీ వాడాలంటే కంపల్సరీగా మనకి కీబోర్డ్ అండ్ మౌస్ అవసరం అయితే ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏమవుతుందంటే జస్ట్ మీది ఏదైతే మీ స్మార్ట్ ఫోన్ ఉందో మీ స్మార్ట్ ఫోన్నే కీబోర్డ్ అండ్ మౌస్లో యూజ్ చేసి జియో పీసీని ఆపరేట్ అయితే చేయొచ్చు. సో దీనివల్ల మీకు ఎటువంటి ఫిజికల్ కీబోర్డ్ కానీ మౌస్ కానీ అవసరం అయితే ఉండదనే చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి మరికొన్ని అప్డేట్స్ అయితే దీని మీద రావడం జరిగింది. సో అందుకోసం ఈ 2026లో జియో పీసీ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే న్యూ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7 days ఫ్రీ ట్రయల్ అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 1 month కనుక ట్రయల్ చేయాలి అనుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో 5 members మనకి 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే గివ్ అవే రూపంలో అయితే గెలుచుకోవచ్చు. సో దీనికి చేయాల్సిందంటే ఏమి లేదు, సింపుల్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కామెంట్ సెక్షన్లో జియో పీసీ మీరు దేనికోసం యూజ్ చేయాలనుకుంటున్నారో ఒక కామెంట్ అయితే కామెంట్ చేయండి. వీటిలో నేను 5 యూజర్స్ని పిక్ చేసి గివ్ అవే అయితే అనౌన్స్ చేస్తాను. ఎవరైతే ఈ గెలుచుకున్నారో వీళ్ళు 1 month సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా పొందొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంతకీ గివ్ అవే ఎప్పుడు అనౌన్స్ చేస్తామని చూసుకున్నట్లయితే ఈ వీడియోకి 1000 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. 1000 likes కంప్లీట్ అవ్వగానే ఈ గివ్ అవే అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. అసలు ఈ జియో పీసీ ఎవరికి యూజ్ అవుతుంది అనేది చూసుకున్నట్లయితే ఎవరైతే బేసిక్ వర్క్స్ చేస్తారో, లేదంటే బ్రౌజింగ్ కానీ, లేదంటే మెయిల్స్ చెక్ చేసుకోవడం, లేదంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ కోసం చిన్న బ్రౌజింగ్ చేస్తుంటారు కదా, ఇట్లాంటి వాళ్ళకి అయితే జియో పీసీ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి ఎక్స్ట్రాగా మీరు ఎటువంటి సెటప్ అవసరం లేదు. జియో ఎయిర్ ఫైబర్ కానీ లేదంటే ఆప్టికల్ ఫైబర్లో తీసుకునేటప్పుడు మీకు ఒక సెటప్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, ఈ సెటప్ బాక్స్ యూజ్ చేసి మీరు జియో పీసీని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఈ జియో పీసీ ఇంటర్ఫేస్ మనకి సేమ్ కంప్యూటర్ డెస్క్టాప్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఇంటర్ఫేస్ లోనే రావడం జరుగుతుంది. అండ్ అలాగే దీనికి మీ దగ్గర ఫిజికల్ గా కీబోర్డ్ కానీ మౌస్ కానీ, బ్లూటూత్ కీబోర్డ్ కానీ బ్లూటూత్ మౌస్ కానీ, లేదంటే ఇట్లాంటి వైర్లెస్ కీబోర్డ్స్ మౌసెస్ ఏవైనా ఉన్నా సరే ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీ దగ్గర కీబోర్డ్ మౌస్ ఏం లేదు, మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందనుకున్నట్లయితే ఈజీగా స్మార్ట్ ఫోన్ నుంచి కూడాను కనెక్ట్ చేసుకోవచ్చు. జియో పీసీ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా జియో పీసీ అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ జియో పీసీ మీ యొక్క ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో మొబైల్ నెంబర్తో ఒకసారి అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ సెటప్ జియో పీసీ అని చెప్పేసి మీకు ఒక ఆప్షన్ అయితే చూపించడం జరుగుతుంది. ఇది కనుక క్లిక్ చేసినట్లయితే మీ సెటప్ బాక్స్ ఏ నేమ్తో ఉందో అదైతే చూపించడం జరుగుతుంది. సో నాకు ఇక్కడ లివింగ్ రూమ్ టీవీ అని చెప్పేసి చూపిస్తుంది కదా, సో నేను సెటప్ బాక్స్కి ఈ నేమ్ అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇది కనుక క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ మౌస్ ప్యాడ్ కోసం ట్రాక్ ప్యాడ్ అయితే వస్తుంది. అండ్ అలాగే కిందన టైప్ చేయడం కోసం ఒక బాక్స్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు సింగిల్ ఫింగర్తో కనుక మౌస్ ప్యాడ్లో ఎటువైపు మీరు మూవ్ చేసిన కర్సర్ అనేది ఆటోమేటిక్గా మీ యొక్క టీవీలో మూవ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే కింద ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీకు ఏమైనా ఓటీపీస్ వచ్చినా, లేదంటే మీరు ఏదైనా కమాండ్ టైప్ చేయాలనుకున్నా ఇందులో టైప్ చేసి సెండ్ కొట్టినట్లయితే ఆటోమేటిక్గా మనకి అక్కడ టైప్ అవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో మేజర్గా ఏఐ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనకి చాట్ జీపీటీ కానీ, జెమినీ కానీ, ఇవి ఇంటిగ్రేటెడ్గా డౌన్లోడ్ అయ్యే వస్తున్నాయి. అడోబీ ఎక్స్ప్రెస్ యూజ్ చేసి డిజైన్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే ఫోటోషాప్లో చేయాల్సిన వర్క్స్ అన్ని కూడా ఇందులోనే చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ, వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ ఇవన్నీ కూడాను ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది బిల్ట్ ఇన్ ఏఐ అసిస్టెంట్ తో వస్తుంది. సో దీనివల్ల మీకు ఎటువంటి కంప్యూటర్ అవసరం లేకుండానే ఈ జియో పీసీలోనే ఈజీగా మీరు మీ వర్క్స్ అన్ని కూడాను చేసుకోవచ్చు. సో ఈ జియో పీసీ యూజ్ చేసి మనం ఏమేమి పనులు చేసుకోవచ్చు అనేది ఇంతవరకు చూసుకున్నాం కదా. ఇది ఎవరికి జనరల్గా యూజ్ అవుతుందని చూసుకున్నట్లయితే ఎవరైనా ఆన్లైన్ క్లాసెస్ కోసం కనుక ఒక పీసీ కావాలి సపరేట్గా అనుకున్న వాళ్ళకి ఈ జియో పీసీతోనే మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు. ఏదైనా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలన్నా, లేదంటే ఆఫీస్ వర్క్స్ ఏమైనా లెటర్స్ టైప్ చేయాలన్నా అవన్నీ కూడా ఈ జియో పీసీలోనే ఈజీగా చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎవరైనా సరే బ్రౌజింగ్ కానీ, లేదంటే వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సిన బ్రౌజింగ్ అంతా కూడాను ఈ జియో పీసీ యూజ్ చేసి సెట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్ చేయొచ్చు, అలాగే ట్రేడింగ్ కూడా ఇందులోనే చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఇందులో పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇది 8 GB ర్యామ్తో వస్తుంది. అండ్ అలాగే 100 GB క్లౌడ్ స్టోరేజ్తో వస్తుంది. బేసిక్గా ఏదైతే మీరు వర్క్ చేయాలనుకుంటారో దీనికైతే సఫిషియెంట్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. సో బడ్జెట్లో ఎవరైనా ఒక కంప్యూటర్ కావాలి, లేదంటే దీనికి ప్రెజెంట్ మనం ఒక 10,000 లేదంటే 15,000 పెట్టాలనుకునేటప్పుడు జస్ట్ మీకు 1 month లేదంటే 2 months పని ఉంటుంది. దానికోసం అంత అమౌంట్ ఎందుకు పెట్టాలి అనుకునేటప్పుడు ఈ జియో పీసీని అయితే మీరు ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ప్రజెంట్ న్యూ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7 days అయితే ఫ్రీ ట్రయల్ వస్తుంది. ఈ 7 days తర్వాత కూడా ఇంకో 1 month మీకు నేను గివ్ అవే రూపంలో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను.
ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో జియో పీసీ మీరు దేనికోసం యూజ్ చేయాలనుకుంటున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ రాగానే ఆ కామెంట్స్లో ఒక 5 కామెంట్స్ని అయితే పిక్ చేసి గివ్ అవే అనౌన్స్ అయితే చేస్తాను. సో ఇది జియో పీసీ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అలాగే ప్రెజెంట్ ఉన్న సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి అయితే మేజర్గా ఇందులో కీబోర్డ్ అండ్ మౌస్ లేకుండానే మీ ఫోన్తో యూజ్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది. ఇక్కడ నేను ప్రొడక్ట్ ట్యాగ్స్లో కొన్ని కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో ప్యాక్స్ అయితే యాడ్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే అవి కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.